ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి ఒక ఇల్లు కట్టాలనుకోండి, వాడికి 5 లక్షలు ఇవ్వాలా, ఇది 10 లక్షలు ఇవ్వాలా, చెప్పలేం పరిస్థితుల ఎవరనేది అంతగా లేదు. అమ్మ ఒడి లేదు, అబ్బ ఒడి లేదు. 5 సంవత్సరాలైంది కాలంలో పోయి చూడుకో నీ కెమెరా తీసుకొని. ఆ రోజు నామినేషన్ రోజు చూసారో చూడలేదు, సముద్రం అయిపోయింది నర్సాపేట. అరవింద్ బాబు రావాలని అనుకుంటాం మేము. అరవింద్ బాబు రావాలని అనుకుంటున్నాం. రావాలనే ఉందా? ఎందుకు? ఎందుకంటే మాకు పనులు లేవు, మేము కార్పెంటర్లో, మాకు పనులు లేవు. ఎందుకు లేవు పనులు? పనులు లేవంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి ఒక ఇల్లు కట్టాలనుకోండి, వాడికి 5 లక్షలు ఇవ్వాలా, ఇది 10 లక్షలు ఇవ్వాలా, అందుకని మొత్తం పనులు ఆపేస్తారు. ఎవరికి 10 లక్షలు ఇవ్వాలి? ఎవరుంటారు, లీడర్లకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? లంచం మరి అదేగా జరుగుతుంది. ఇప్పుడు పనులు లేవు మాకు, పనులు లేక అల్లాడుతున్నాం. ఇదేం పిచ్చి మందు తాగుతున్నాం. పిచ్చి మందు తాగుతున్నా? ఎట్లుంది ఈ మందు తాగుతుంటే? ఎట్లుంది? ఎట్లా ఉంది, ఏ బాటిల్ తీసుకున్నా అదే మందు, ఏ బ్రాండ్ తాగినా అదే మందు. ఎంత ఉంటుంది ఈ బ్రాండ్ ఖరీదు? మేము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓసి క్వార్టర్ వచ్చేసి 80 రూపాయలు, ప్రశాంతంగా తాగి వాళ్ళం. క్వార్టరు బాగుంది, ముందు తాగాము. 20 రూపాయలు తెచ్చింగ్ సిగరెట్లు సరిపోయింది, 100 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు 220 రూపాయలు. ఆరోగ్యం ఎట్లుంటుంది ఇది తాగితే? ఆరోగ్యం ఏముంది, నైట్లో గొంతు ఆరిపోతే చచ్చిపోవటమే. నైట్లో గొంతు ఆరిపోతుంది? గొంతు ఆరిపోతుంది. ఓకే, గొంతు ఆరిపోతుంది ముందు తాగితే. జగన్ ముందు తాగితే మరి ఎంతేగా. మరి ఈ మందు బాబులంతా ఏం ఆలోచిస్తారు ఈసారి? ఇంకా అయితే నాకు తెలిసినంత వరకు అయితే మందు తాగేవాడు ఎవడు కూడా జగన్కి ఓటేయడు, టీడీపీకి వేస్తాడు. అంటే రేటు పెంచాడనా లేకపోతే క్వాలిటీ లేదు? కాదు, స్పీడ్, మొత్తం స్పీడ్ ఒకటి. ఓకే, ఇప్పుడు 150 రూపాయలు సంపాదించు, అది రిక్షా బండి ఉంది, బల్ల బండి అని ఎండలు ఎంత చెప్పు తోలుతాడు బండి. మహా తోలితే 2 గంటలు తోలుతాడు, 150, 200, 300 సంపాదిస్తాడు. ఇక్కడికి వచ్చి 200 రూపాయలు పెట్టి ముందు తాగి 100 రూపాయలు తీసుకెళ్ళి పెళ్ళం బిడ్డల్ని బతికించుకోగలుగుతాడా? బతికించుకోలేడుగా. ఎవరు నువ్వు చెప్పేది ఏంది? చిన్నప్పటి నుంచి తాగుతున్నారు. నువ్వు నిన్నగాక మొన్న వచ్చినోడివి, నువ్వు ఆపమంటే మేము ఆపుతావా? సరే, ఇది మందు పరిస్థితి. మీరు కార్పెంటర్ బతికే పరిస్థితి లేదు, ఇల్లు కట్టట్లేదు అని అంటున్నారు కదా. అవునండి. ఇట్లా రండి సార్, మాట్లాడండి. ఇప్పుడు పౌనీయ కార్మికులకి డబ్బులు వేశారండి, డబ్బులు ఇమ్మని. ఒక 2 సంవత్సరాల క్రితము లింగుంట రోడ్లో ప్రతి ఒక్క కార్పెంటర్ కానీ ప్రతి ఒక్క వర్కర్లు మొత్తం ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు మొత్తం అవన్నీ తీసుకెళ్ళి ఆడిస్తే ఏం చేశారు? 15 రమ్ములు 20 రమ్ములు అయినాయి, మొత్తం తగలదింగారు. డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇలా. అది మరి ఈసారి నరసరావుపేటలో ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ వచ్చిందండి. టీడీపీనే వస్తుంది? వచ్చింది. అంటే టీడీపీ మీద నమ్మకం, వైసీపీ మీద వ్యతిరేకత అని కాదు, చేసిన పనుల అస్మంటి. అంటే అందరికీ ఇల్లు ఇచ్చాడంట, పెన్షన్లు ఇచ్చాడంట, ప్రతి అమ్మఒడి వస్తా ఉంది, అన్ని ఇస్తానే ఉన్నారంట కదా. మీకు కూడా ఇచ్చారా? మాకు కూడా ఇచ్చాడు ఇల్లు. మరి దాని పునాదులు లేవుగా. అదేంటి మరి? పేరుకి ఇచ్చారు, దానికి ఏది తండ్రి ఎవరు, దానికి తల్లి ఎవరు? అదేంటి ఇల్లు తీసుకొని కూడా తల్లి ఎవరు తండ్రి ఎవరు అని అసలు ఎవరికి ఇచ్చారండి? ఉట్టి కాగితం ఇచ్చారు. ఆడ మా స్థలం ఉందో లేదో మాకే తెలీదు. చూపిలేదా ఎక్కడ ఇస్తున్నారు? అది తెలియగా ఇప్పుడు అంటుంది నేను. అదేంటి ఎక్కడ ఇచ్చారు అసలు? ఏ ఏరియాలో ఇచ్చారు? నాకు గుంటూరులో వచ్చింది, పేరించల్లో. గుంటూరులో పేరించల్లో వచ్చింది నాకు. ఓకే, ఆ పేరించల్లలో నా స్థలం నెంబర్ నాకు తెలీదు. మరి మీ అధికారుల్లో ఎమ్మెల్యేను అడిగితే చూపించట్లేదా? ఎవ్వరు పట్టించుకోరు, వస్తారు ఏదో అంటారు. మనం ఏదైనా చెప్పాము ఎక్స్ట్రాలుగా మాట్లాడాలనుకో తీసుకెళ్ళి లోపల దింగుతారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందిగా, అట్లేం లేదుగా. ఇప్పుడు తర్వాత చేస్తారు. ఏమైంది తర్వాత చేస్తారా? మరి ఇంతకు ముందు ఏమైనా జరిగాయి అట్లా? నాకేం జరగలేదు, కానీ జరిగినలో జరిగినాయి. అవునా? అది ఇప్పుడు వైసీపీ మీద ఉండే వ్యతిరేకత టీడీపీని గెలిపిస్తుంది అంటారా? మేము అనేది ఏంటంటే వైసీపీ మాకు వ్యతిరేక కాదు, టీడీపీ కాదు. మనకి రాజధాని అనేది లేదు. ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేస్తాను నేను, వాడు ఒక పిల్లోడు పుడతాడు, వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తాడు. నాన్న మా రాజధాని చూద్దాం నాన్న అంటాడు. ఏడకెళ్ళి తీసుకెళ్ళి చూపించాలా? ఏడుంది రాజధాని? రాజధాని అయితే మాకు రాజధాని ఉంటే మనకి అంత బాగుండిద్ది. రాజధానే లేదు మన దేశానికన్నా. అసలు ఇప్పుడు ఆంధ్ర అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఎవరు డెవలప్ చేసింది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వల్లే అన్నీ మొత్తం డెవలప్ అయింది ఆడ. అదే తిని ఇక్కడ ఉంటే. సో ఇప్పుడు ఆ పనులన్నీ జరగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వైపు చూస్తారంటే. ఓకే, నరసరావుపేటలో మీరెవరు అనుకుంటున్నారా? మీరు ఎవరికి ఓట్లు
మేము తెలుగుదేశం గెలుస్తాం అనుకుంటున్నాం. అవునా? ఎందుకని వైసీపీ 2 సార్లు గెలిపించారు కదా? ఎన్నిసార్లు అయితే కూరలు విసిరినప్పుడు ఏం చేస్తాం, అన్నం ఎన్నిసార్లు తింటాం? రుచి లేదా? ఏం చేశారు రుచి లేకుండా? ఏమి లేదంటే మనం అన్నీ ఏం చెబుతాం, ఉప్పు తక్కువ కారంతో ఏం తక్కువ మనం ఏం చెప్పలేము. అక్కడ రుచి లేదు కాబట్టి టీడీపీని గెలిపిస్తారా, లేకపోతే టీడీపీ మీద ఏమైనా ప్రేమ ఉంటుందా జనాలు? టీడీపీ లేదు, ఎవరు బాగా చేస్తే వాళ్ళు గెలిపిస్తాం. ఏమన్నా ఇక్కడ అరవింద్ బాబు, గోపిరెడ్డి పోటీ పడుతున్నారు కదా? పోటీ పడుతున్నారు. ఎవరు దగ్గరగా ఉంటారు జనాలకి? ఇద్దరు దగ్గరనే ఉంటారు. దగ్గరగా ఉంటారు, ఇద్దరు డాక్టర్లు. ఇద్దరు దగ్గరనే ఉంటారు. కానీ ఈసారి అయితే టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని అంత టఫ్ ఉందా? తప్పుగానే నడుస్తుంది అనుకుంటున్నాం. అంటే ఎవరు బాగా చేశారు, తెలుగుదేశమా వైసీపీనా అనే ఇది ఉంటుంది కదా, బేరీ చేసుకుంటారు కదా. ఎవరు బాగా చేస్తున్నట్టు నరసరావుపేట అభివృద్ధిలో? ఇద్దరు ఎవరి వాళ్ళు అట్నే ఉన్నారు. ఎవరికి వాళ్ళు అట్టే ఉన్నారు. ఇప్పుడు నరసరావుపేట నుంచి ఇద్దరు డాక్టర్లు పోటీ పడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఓడిపోయాడు ఈయన. ఫస్ట్ నుంచి పోటీ పడిన వాళ్ళందరూ కూడా డాక్టర్సే. ఈ పల్నాడులో ఈ నరసరావుపేట నియోజకవర్గంలో అందరూ డాక్టర్సేగా. డాక్టర్లే. ఈ ఇద్దరు డాక్టర్లలో ఎవరు గెలుస్తారు, చదలవాడ, గోపిరెడ్డి? చెప్పలేం, పరిస్థితి అలా ఎవరు అనేది అంత ఇదిగా లేదు. మీకేమనిపిస్తుంది బ్రదర్? నాకు తెలియదు అన్న ఎవరు గెలుస్తారో. జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు జనాలు అనుకునేది ఏంటంటే 2 ఈక్వల్గానే ఉన్నాయి అన్న. అది ఏంటంటే మనసులో ఉన్నది వాళ్ళు ఆ ఓటు వేసేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది దాని ప్రకారంగా ఓట్లు వేస్తారు. కానీ అంతేనా, లేకపోతే చెప్పడానికి ఏమన్నా భయపడుతున్నారా జనాలు? భయపడేటే గీపడేది ఏముండదన్న. భయపడేది ఏముంది, ఎవరు అభిమానం వాళ్ళది. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పేది ఏమి ఉండదు. ఆ అభిమానం అనేది ఆ ఓటు వేసే రోజు బయటపడింది. ఇప్పుడు టఫ్గా ఉందంటారా, లేకపోతే ఎవరో ఒకళ్ళు గెలిచే అవకాశం ఉందంట? అంటే 2 సార్లు గోపిరెడ్డి గెలిచాడు, 3వసారి కూడా అవకాశం ఇస్తారా, లేకపోతే? ఏదైనా కానీ పైన ఉన్న నాయకుల్ని బట్టి ఇస్తారులే కానీ అన్న, అభిమానం ఈ మధ్యలో వాళ్ళకి ఏమి ఇవ్వరు. అంతేనా? జగన్, చంద్రబాబుని ఏదైనా అలా పోల్చుకున్నప్పుడు ఎవరిని చూస్తారు మరి? ఇద్దరిలో ఇప్పుడు ఆయన బాగా చేశాడు, ఈయన బాగా చేశాడు. ఇద్దరు చెడ్డ అనేది కాదు. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఆడికి పోయేటప్పటికి వాళ్ళకి ఆడ ఓటేసేటప్పుడు వాళ్ళ మనస్తత్వం మారిద్ది. ఇప్పుడు నేను టీడీపీ అనుకున్నా, లేదా వైఎస్ఆర్ అనుకో, నా మనసులో ఉంటుంది కదా, ఫ్యాన్కి వేయాలనో సైకిల్కి వేయాలనో, ఆడిపోయి నా మనసులో ఏది ఉంటే అది వేస్తా ఓటు. అంతేలే కానీ మనం బయటకు చెప్పుకోవడానికి ఏముంది, భయపడేది ఏముందన్న. ఏది ఈసారి ఎవరు గెలుస్తారనిపిస్తుంది? అరవింద్ బాబు గారు గెలుస్తారు. అరవింద్ బాబు అనిపిస్తుంది. ఇప్పుడే ఆ పెద్ద అయిన గోపిరెడ్డికి అవకాశం ఉంటుందేమో అని అంటున్నారు. ఎందుకు అరవింద్ బాబు గారికి అవకాశం ఉంటుంది? కష్టపడుతున్నారు కాబట్టి అవకాశం ఉంటుంది. గోపిరెడ్డి కూడా 2 సార్లు గెలిచాడు, సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారంట. కానీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతతో గోపిరెడ్డి ఓడిపోతున్నాడు. ప్రభుత్వం మీద ఎందుకు సార్ వ్యతిరేకత? పేదలకు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఏం సంక్షేమ పథకం ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు చెప్పండి? అమ్మఒడి అంట, అమ్మఒడి లేదు, ఆసరా, తర్వాత భరోసా, ఇవన్నీ ఆ సంక్షేమ పథకాలు గత 30 ఏళ్ళ నుంచి అన్ని ప్రభుత్వాలు ఇస్తా వస్తున్నాయి. వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. గ్యాసు అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? నిత్యావసర సరుకులు అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నాయి? అంతకుముందు జీతాలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు జీతాలు ఎంత ఉన్నాయి అనేది కూడా చర్చకు వస్తుంది కదా. జీతాలు పెరగలేదు, కూలి పనులకి మేస్త్రులకు కానీ ఎవరికి కూడా ఏమీ 10 పైసలు కూడా పెరగలేదు. అంతకుముందు 500 రూపాయలు కూలి పని చేసుకునే మేస్త్రికి వస్తే 100 రూపాయలు పెట్టి తాగి వెళ్ళేవాడు, 400 ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇవాళ 700 ఇస్తున్నారు. 700లో కనీసం 300 రూపాయలు ఈడ జగన్కి జేసీ ట్యాక్స్ కట్టి వెళ్తున్నాడు, 400 తీసుకెళ్తున్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏం పెరగల. కానీ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగినాయి కాబట్టి ఆ 400తో అతను బతకలేని పరిస్థితి అయింది. దీని మూలంగా ఏంటంటే రూపాయి ఆదాయం, 3 రూపాయలు ఖర్చు. ఓకే, ఈసారి స్టేట్లో టీడీపీ వస్తుంది అంటారు పక్కాగా. నరసరావుపేటలో అరవింద్ బాబు గెలుస్తాడు. అంటే గోపిరెడ్డి నేను చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు జేఎన్టీయూ కాలేజ్ 6000 ఇళ్ల ప్లాట్లు అని అంటున్నారు. జేఎన్టీయూ కాలేజ్ చేసింది డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు 2014లో సెలక్షన్ చేయించారు. మరి ఇదే మాట్లాడుతున్నారు, ఫౌండేషన్ వేసి ఆయన మొదలు పెట్టించాడు చంద్రబాబు గారి చేత. ఈవిడ చేసింది ఏం లేదు. కనీసం ఈ ఉండ డివైడర్ రంగు వేయలేకపోయాడు. 3 సార్లు నుంచి శివరాత్రికి మాకు కోటప్ప కొండ తిరణాల చాలా ఫేమస్. 3 సార్లు నుంచి వస్తున్నాం,
ఒక్కసారి కూడా డివైడర్లకి రంగు అయిపోయిపోయాడు. రంగు ఆ డివైడర్లకి అంతకుముందు పూల రంగులు వేసి డాక్టర్ గారు చాలా హుందాగా చేసేవాడు. ఒక్కసారి కూడా చేయలేకపోయాడు. ఎదవ. అంటే ఇప్పుడు గోపిరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అరవింద్ బాబుని గెలిపిస్తుందా, అరవింద్ బాబు మీద ప్రేమ ఉంటుందా? అరవింద్ బాబు గారి మీద సానుభూతి ఉంది. పోయినసారి పోటీ చేసిన ఓడిపోయాడు. ఈసారి ఆ సానుభూతి కొంత, ప్రభుత్వ వ్యతిరేకత కొంత, ఈ రెండు కలిసి గ్యారంటీ గోపిరెడ్డి గారు ఓడిపోతే 10,000 ఓట్లతో ఓడిపోతున్నాడు. గోపిరెడ్డి గారు 10,000 ఓట్లతో. మీరేమన్నా సర్వేలు చేయాల్సిన పని లేదు. వాళ్ళ రెడ్లే ఒక్క నిమిషం బాబాయ్, వాళ్ళ రెడ్లే మా కులానికి ఏమీ చేసింది లేదు. ఓకే, మా కులానికి ఏమీ చేసింది లేదు. మేము ఏ వెంచర్ వేయాలన్నా కానీ, ఏ అపార్ట్మెంట్ కట్టాలన్నా కూడా అపార్ట్మెంట్ కడితే మాకు 10 లక్షలు పంపింది, 20 లక్షలు పంపింది. నిజమేనా ఇవన్నీ? నిజమే. నేను రియల్ ఎస్టేట్లో తిరుగుతుంటా. వెంచర్ వేస్తే ఎకరానికి నాకు 2 లక్షల కాడికి పంపిస్తేనే మిషన్ ఆడ దిగా, లేకపోతే మిషన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కాడ పెట్టాను. రెడ్లే ఆ డబ్బులు కట్టి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత పని చేయించుకున్నా. ఇది సో జనాలు వ్యతిరేకంగా ఉన్నారంటారు పూర్తిగా. మీ బంధువులు ఏదో చెప్తున్నారు అంటున్నారు, ఏమంటున్నారు మీ బంధువులు? మొన్న దినానికి వస్తే చెప్తున్నారు ఈ దెబ్బ వెనకబడిపోతారని. అవునా? గోపిరెడ్డి ఏంది అంత మరి అయితే నర్సరావుపేట చుట్టూ మా రెడ్లేగా, అంత రెడ్లేగా. దేశారం కానీ మా సారం, ఇప్పుడు మా సారం పెళ్ళి అయితే పోవడానికి వచ్చాం. ఎన్ని రెడ్లు ఏమైంది? నర్సరావుపేటలో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? మాకు అరవింద్ బాబు గెలుస్తారని. ఎందుకని? 2 పీరియడ్లు ఆయన చూసాం. ఒకసారి పోయినసారి ఆయన దెబ్బతిన్నాడు. ఈసారి గెలిస్తే 2 పీరియడ్లు చూసారంటే బాగా చేస్తే మూడోసారి కూడా గెలిపిస్తారు. ఆయన చేయలేదు అంత లేదు. ఏం బాగా చేయలేదు? అభివృద్ధి లేదు. ఏం చేయాలి? అభివృద్ధి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. కాలంలో పోయి చూడు, నీ కెమెరా తీసుకొని ఏమైంది అక్కడ? ఇంత మట్టికి ఏంది ఇలా. జనాలకి ఇళ్ళు ఇచ్చారంట, పెన్షన్లు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. పెన్షన్లు ఏమవుతున్నాయి? పెన్షన్లు ఇస్తున్నారు కదా అందరికి, ముసలి అవి మామూలుగానే వస్తానే ఉంటాయి. ఈ నువ్వు ఇచ్చేదే నేను ఇచ్చేదే ఉంది. మరి ఈసారి అరవింద్ బాబుని ఎందుకు నమ్ముతారు ఇక్కడ? ఆయన చేస్తారని డెవలప్, ఇట్టటి డ్రైనేజీలు ఇటని టౌన్లో చేస్తారన్న నమ్మకం ఎట్లా? ఇంతకుముందు ఏమైనా చేసి ఉంటే? ఆయన చేసి ఉంటే అంటే ఇంతకుముందు ఎప్పుడు గెలవలేదు, ఆయనకు అవకాశం రాలేదుగా. వస్తేనే చేస్తానంటున్నాడు, చేస్తారు. కానీ అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు ఇద్దరు అందుబాటులోనే ఉంటారు. ఇద్దరు పక్క పక్కనే. కానీ ఈసారి అయితే మార్పు కావాలనుకుంటున్నాను. ఈ పూడికి తీతలు ఇవన్నీ జరగవు. 5 సంవత్సరాలు ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చిన కానించి అట్ట పెట్టి తీసిన వాళ్ళు లేరు. కనీసం వీటి మీద మూతలు వేయడం కానీ ఏం మాట్లాడే పని దాంట్లోకి వచ్చి చేయి పెట్టిన వాళ్ళు లేడు. దోమలు విపరీతంగా ఉంటాయా? సాయంత్రం 5 గంటలప్పుడు వచ్చి కూర్చో ఇక్కడ. ఓకే. అంతకుముందు క్లీన్ చేసేవాళ్ళు, దాంట్లో బ్లీచింగ్ వేసేవాళ్ళు, స్ప్రే చేసేవాళ్ళు, డాక్టర్ గారు ఉండగా అన్ని చేయించారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదా? లేకపోతే ఇంతకు ముందు కూడా 5 ఏళ్ళ నుంచి అంతే ఉంది. 5 సంవత్సరాల నుంచి అంతే ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఎందుకు ఉంటుంది? అంటే ఈసారి మార్పు కావాలని ఆలోచిస్తున్నారు అయితే. తీస్తే మేము ఆయన్నే కోరుకునే వాళ్ళం. ఓకే ఓకే. నర్సరావుపేట అరవింద్ బాబు గారు ఏనా? ఇప్పుడు అయితే పర్వాలా, బాగా తిరిగాడు, సానుభూతి ఉంది. పోయినసారి ఓడిపోయాడు, బాగా ఖర్చు పెట్టాడు. ఎవరు పిలిచినా ఏ ఫంక్షన్కి అయినా వెళ్తాడు. మరి ఎమ్మెల్యే వెళ్ళడా? అట్లా వెళ్తాడు కానీ తక్కువ హోదా ఉందనే అహంకారం ద్వారానే కనిపిస్తుంది. 10 ఏళ్ళు చేశాడుగా. మీది ఎక్కడ? ఏ ఏరియా? మాది నగరికల్ మండలం, మాది సత్తనపల్లి నియోజకవర్గం. సత్తనపల్లి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మాత్రం అరవింద్ బాబు గెలుస్తారు. అరవింద్ బాబు మీద నమ్మకమా లేకపోతే సానుభూతి? సానుభూతి ఉంది, నమ్మకం ఉంది జనానికి. ఎవరు పోయినా కానీ పలకరిస్తాడు, మంచిగా చూస్తాడు అనేది ఉంది జనం. రెడ్డి వైపు నుంచి కూడా, వైసీపీ నుంచి కూడా చాలా పథకాలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. పథకాలు వస్తున్నాయిలే కానీ ఆయన చేసి అవినీతి ఆయన చేస్తున్నాడుగా. ఏం చేస్తున్నాడు? అవినీతి అంటే ఆయన చేసే చేస్తాడు. నర్సరావుపేటలో గోపిరెడ్డి వర్సెస్ అరవింద్ బాబు, ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది సార్? ఎవరికి అవకాశం ఉంటుంది? చాలా టైట్గా ఉంటుంది. అరవింద్ బాబు గారు విజయం సాధిస్తారు. టైట్గా ఉండి విజయం అరవింద్ బాబు గారు సాధిస్తున్నారని చెప్తున్నారంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా గోపిరెడ్డికి. ఆయన ఫెయిల్ అయ్యాడా లేకపోతే అరవింద్ బాబు ఈసారి ఎక్కువ మార్కులు జనాల్లో సంపాదించాడా? సానుభూతి బాగా సంపాదించారు అరవింద్ బాబు గారు.
ఓకే. గోపిరెడ్డి గారు ఏం చేశారు చెప్పమనండి. అరవింద్ బాబు సానుభూతి ఎందుకు? ఎందుకంటే 2 సార్లు ఆయన ఒక బీసీగా ఉండి 2 సార్లు పోటీ చేసి కొంతమంది మన తెలుగుదేశం పార్టీలోనే పనిచేయక గట్టిగా సపోర్ట్ చేయలేదు. ఈసారి అందరూ కలిసి పార్టీకి ప్రతి కులం పనిచేస్తుంది. ఈసారి అందరు కలిసారా? అవును, కలిశారు. ఓకే. అంటే ఈసారి టికెట్ ఆశించిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తారు. మొన్న మీరు ఆ రోజు నామినేషన్ రోజు చూసారో చూడలేదు, సముద్రం అయిపోయింది నర్సాపేట. మరి 6,000 ఇళ్ళు ఇచ్చారు, జేఎన్టీయూ కాలేజ్ తీసుకొచ్చారు. ఎవరు ఇచ్చారు? ఇవన్నీ పెన్షన్లు అందుతున్నాయి, అమ్మఒడి అందుతుంది, ఆసరాలు అందుతున్నాయి, భరోసాలు అందుతున్నాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇళ్ళు ఎవరు ఇచ్చారండి? జగనన్న ఇళ్ళకి 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. పునాదుల వరకు వేసేసి వదిలేశారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అటువంటి? ఓపెన్ అయినాయా? అయినా చెప్పండి. అవ్వలేదు. మరి పెన్షన్ ఒక వార్డులో 10 మందికి అంతేనా? 1 మంత్లో ఒక వార్డు, 1వ వార్డు చేసుకోండి, 10 మందికి ఆపేస్తారు. మరలా 2వ వార్డులో మరలా అట్లా 2 నెలలకు ఒకసారి అట్లా ఆపుతారు. అది మనం మళ్ళా మనకి పెన్షన్ రావడం కోసం 3 నెలలు కష్టపడితే అప్పుడు వస్తుంది మళ్ళీ. అది ఈ జీ ట్యాక్స్ అనేది ఒకటి అరవింద్ బాబు చెప్తా ఉంటుంది, నిజమేనా? అది ఊరికే చేయాలి కాబట్టి రాజకీయంగా ఆరోపణలు చేస్తాను అంటే అవి కొన్ని ఆరోపణలు ఉంటాయి. జీ ట్యాక్స్ అనేది కరెక్ట్ కాదులేండి. అంతేనా? అవును. మీకేమనిపిస్తుంది సార్? మీకు ఈసారి ఎవరు గెలుస్తారనిపిస్తుంది? అరవింద్ బాబు తప్పకుండా బయటపడతాడండి. కొద్ది మెజార్టీతో అయినా భారీ మెజార్టీతో అరవింద్ బాబే గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీలో మరో ప్రపంచం లాగా కోడల శివప్రసాద్ గారి ఆశీస్సులతో మళ్ళీ మరో ప్రపంచం అయింది. ఈరోజు జరుగుతున్న 20 ఏళ్ల నుంచి గెలవలేదు కదా సార్. 20 ఏళ్ల నుంచి జరుగుతున్న రాజకీయాలను బట్టి ఒక అరవింద్ బాబు గారు పోయిన 5 ఏళ్లలో సానుభూతిగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వాళ్ళని కార్యకర్తలను ఆదుకొని ఉన్నాడు కాబట్టి ఈసారి బయటపడతాడనే నమ్మకం పూర్తిగా మాలో ఉంది. మేము కార్యకర్తలుగా మేము అంటే ఇది టీడీపీ మీద ప్రేమ, వైసీపీ మీద వ్యతిరేకత అనుకోవాలా? జన ప్రపంచం మీద ప్రేమే అండి. జనం మారారు అనేది సంకేతం వినపడుతుంది. అంటే మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కావాలని జనం కోరుకుంటున్నారు. అంటే గతంలో వాళ్ళు బాగా చేస్తే మార్పు ఎందుకు? గతంలో వాళ్ళు చేశారో చేయలేదని జనం ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, బయట మార్పు వచ్చింది. ఏం అర్థం చేసుకున్నారు జనాలు? ఇప్పుడు మీరు చెప్పారు ఈ ట్యాక్సీలు ఆ ట్యాక్సీలు మధ్యప్రదేశం మత్తుగా తయారు చేసిన రాష్ట్రాన్ని మా చంద్రబాబు నాయుడు అని కాదు, చంద్రబాబు నాయుడు వస్తే వెలుగులోకి వస్తుందని ఆశ. అదొక్కటే. అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడ గంజాయి కూడా నడుస్తుందంట, నిజమేనా సార్? అది మనకి తెలియదండి. గంజాయి రాష్ట్రంగా మారుస్తున్నారు అనేది ఇక్కడ ఎక్కడైనా గంజాయి. నరసరావుపేటలో కూడా ఇది ఉందా? ఉందని మనకెలా తెలిసింది? మనం మనం జనం స్పందన బట్టి మనం మాట్లాడేవాళ్ళమే. అది అరవింద్ బాబు గారు ఏంటంటే ఒక కార్యకర్తకైనా ఎవరికైనా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు లావు కృష్ణదేవరాయలు కూడా వ్యక్తిగతంగా మంచి మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా చేస్తారనే నమ్మకంతో జనం మారతారన్న ఉద్దేశం. మారతారు. ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? అరవింద్ బాబా, గోపిరెడ్డి? అరవింద్ బాబు. మీరు ఫిక్స్ అయినట్టున్నారు, అరవింద్ బాబునే గెలిపించాలని ఫిక్స్. అవును. అంటే మీరు గతం నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు, లేకపోతే ఏమన్నా పరిస్థితులకు అనుగుణంగా మారారా? మేము ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ. ఓకే. తెలుగుదేశం. మీకు బాగా పరిస్థితులు తెలిసి ఉండాలి. కోడెలా ఉన్నప్పుడు వరుసగా గెలుస్తూ వచ్చారు, తర్వాత ఎందుకు డీలా పడింది ఇక్కడ పార్టీ? ఇక్కడ ఈ కుమ్ములాట్ల వల్లే మనం ఈ ఒక వ్యక్తికి ఇస్తే ఇంకొకటి చేయకుండా, నాకు ఇస్తే ఇంకొకటి చేయకుండా ఇలా చేసుకున్నారు కాబట్టి ఈరోజు నిజమనేది తెలుసుకున్నారు. ప్రతి కులం వాళ్ళు అరవింద్ బాబు సానుకూలంగా ఉన్నారు కాబట్టి గెలుస్తామని ఆశ. అదే మరి అందరూ కలిసి పనిచేస్తున్నారు. అందరూ కమ్మ, రెడ్డి, ఇంకో క్యాస్ట్, యాదవ, అందరూ కలిసి చేస్తారు, అరవింద్ బాబుని గెలిపించుకుంటారు. ఈరోజు జరిగిన సిచ్యువేషన్లు కూడా అలానే ఉన్నాయి. మన కోడల శివప్రసాద్ గారు ఆశీస్సులను ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన అభిమానులుగా కానీ మేము ఆయన తరపునే ఉంటాము. ఆయన ప్రపంచం మొన్న మా అరవింద్ బాబు గారు చూపించారు నామినేషన్ రోజు. సార్ ఈసారి నరసరావుపేటలో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? అరవింద్ బాబే గెలుస్తాడు, టీడీపీ గ్యారెంటీగా. వైసీపీ ఎందుకు గెలవదు? 3వ సారి గెలుస్తామని చెప్పుకుంటున్నారు కదండి. సమస్య లేదు అందులో, కరెక్ట్గా చేయలేదు ఆయన. అసలుకి ఏం చేయలేదు కరెక్ట్గా? అసలుకి పథకాలు కానీ అవి కూడా కరెక్ట్గా రాలేదు, కరెక్ట్గా చేయలేదు ఆయన. ఊళ్ళో ఏమి ముందు టీడీపీ వాళ్ళు చేసినాయి అవి ఓపెన్ చేసి వాటికి ఇది చేశారు కాబట్టి టీడీపీ గ్యారెంటీగా గెలిచింది, అందులో సమస్య లేదు. అరవింద్ బాబు ఎందుకు గెలుస్తాడు? మరి గెలుస్తాడు, ఆయనకి ఉంది మంచి ఏముంది, ఏం చేశాడని? జనాలకు ఏం చేశాడు ఆయన? వస్తేనే కదా చేసేది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా చేశాడు ఆయన. చాలా మందికి చాలా న్యాయం చేశాడు, పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. సానుభూతి ఉంది ప్రజల్లో. ఎందుకుంది సానుభూతి? ఉంది ప్రజల్లో సానుభూతి. అదే ఎందుకు వస్తుంది? ఒక డాక్టర్గా కూడా ఉంది ఆయనకి సానుభూతి. ఓకే.
మరి 19లో గెలిపించలేదుగా డాక్టర్గా సానుభూతి ఉంటే? ఇప్పుడు అంటే గాలి వీచింది పోయింది అంతవరకు. గాల్లో పోయింది అనుకోవాలి. గాల్లో పోయింది అనుకోవటమే. ఇప్పుడు మట్టి కంపల్సరీగా టీడీపీ ఖాయం. అంటే ఏ అంశాలు చోట్ల ఖాయం, ఒక్కసాటే కాదు, స్టేట్లో కూడా స్టేట్లో కూడా వస్తుంది. ఓకే, రైట్. అందులో సమస్య లేదు.